చంద్రాపురం అనే గ్రామంలో ఒక జమీందారు ఉండేవాడు. ఆయన దగ్గర వీరయ్య, సూరయ్య అనే ఇద్దరు పనివాళ్ళు ఉండేవారు. జమీందారు పద్ధతి, క్రమశిక్షణ కలవాడు. తెల్లవారుజామున కోడి కుయ్యగానే నిద్ర లేచేవాడు. తనతో పాటు వీరయ్యని, సూరయ్యను కూడా లేపేవాడు. వారితో దగ్గరుండి పనులు చేయించేవాడు. బద్ధకస్తులైన వీరయ్య, సూరయ్యలకు పొద్దున్నే లేపడం నచ్చేది కాదు. ఒరేయ్ వీరయ్య, ఇంట్లో పందిరి మంచం మీద పడుకున్న జమీందారుకు అంత పొద్దున్నే మెలకువ ఎలా వస్తుంది అని సూరయ్య అన్నాడు. అవునురా సూరయ్య, జమీందారుకి పొద్దున్నే ఎలా మెలకువ వస్తుందో మనం కనిపెట్టాలి అని ఇద్దరు అనుకున్నారు. ఇలా కొద్ది రోజులు జమీందారీ గారిని గమనించారు. ఆయన దగ్గర ఉన్న కోడిపుంజు పొద్దున్నే కూయడం వల్ల మెలకువ వస్తుందని గమనించారు. ఇద్దరూ అనుకొని జమీందారీ దగ్గర ఉన్న కోడిని ఎవరూ చూడకుండా తీసుకువెళ్ళి చంపేశారు. మరుసటి రోజు కోడి కుయ్యకపోవడంతో జమీందారు ఆలస్యంగా నిద్రలేచారు. రోజు కూసే కోడి ఈ రోజు ఎందుకు కూయలేదు అని అనుమానించాడు. ఆ రోజు వీరయ్య, సూరయ్య పొద్దెక్కేదాకా గుర్రు పెట్టి నిద్రపోయారు. కానీ తనిలా నిద్ర లేవడం వల్ల పనులన్నీ ఆలస్యమవుతాయని, పొలానికి ఆలస్యమవుతుందని కంగారు పడ్డ జమీందారు మరునాటి నుంచి ఎలాగైనా తెల్లవారుజామునే లేవాలని నిర్ణయించుకున్నాడు. త్వరగా లేవాలన్న ఆతృతతో మర్నాడే అర్ధరాత్రి లేచాడు. ఒరే వీరయ్య, సూరయ్య, తెల్లవారిపోతుంది, త్వరగా లేవండి. తర్వాత రోజు నుంచి ఆయనకి ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడే ఇద్దరినీ లేపి పనుల్లోకి పంపడం మొదలుపెట్టాడు. యజమానిని ఏమీ అనలేని వీరయ్య, సూరయ్య ఆ కోడి ఉంటే రోజు ఒకటే సమయానికి నిద్ర లేచేవాళ్ళం, ఇప్పుడు మొదటికే మోసం వచ్చింది అని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ మాటలు విన్న జమీందారు మీ బద్ధకానికి తగిన శాస్తి జరిగింది అని అనుకున్నాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి.